లాస్ట్ వీడియోలో అయితే మీరు మా జర్నీని చూసారు. ఈ వీడియోలో మేము ఏ ప్లేసెస్‌కి వెళ్ళామో చూస్తారు. సో, మేమైతే ఫస్ట్ స్టేట్ పార్క్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే ఫస్ట్ పార్కింగ్ లాట్‌లో కార్ పార్క్ చేసి ఫస్ట్ ఫుడ్‌నైతే ఎంజాయ్ చేశామనమాట. ఎందుకంటే ఈ ఫుడ్‌ని క్యారీ చేసుకొని అలా వాక్ చేయడం చాలా కష్టం. అండ్ అవి మొత్తం కూడా చాలా స్టీప్‌గా ఉంటుంది కాబట్టి ఫుడ్‌ని క్యారీ చేయడం నాట్ ఎ గుడ్ చాయిస్ అని చెప్పి మేము ఫస్ట్ ఫుడ్ తినేసి అందరం అలా మాట్లాడుకుంటూ ఎనర్జిటిక్‌గా స్టార్ట్ చేశాం. సో, ఈ స్టేట్ పార్క్ అయితే ఒక హిడెన్ జెమ్ అనే చెప్పుకోవాలి మిన్నసోటాలో. ఇఫ్ యూ గైస్ లైక్ టు హైక్, దిస్ పార్క్ ఈస్ ఫర్ యూ. సో, టెటకోషి స్టేట్ పార్క్ ఇదైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న వాటర్ అయితే బ్లాక్ బీచ్ వాటర్ అనమాట. అసలిక్కడ ఈ వాటర్ మొత్తం బ్లాక్‌గానే ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఈ బ్లాక్ వాటర్ నార్మల్ బ్లూ సీలో మిక్స్ అవుతూ ఉంటుందనమాట. ఆ వ్యూ అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదు. అంత బ్యూటిఫుల్‌గా ఉండింది. సో నౌ వి ఆర్ ఆన్ అవర్ వే టు సీ లాట్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇక్కడ 3 స్టెప్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే లో ఫాల్ అండ్ 2 స్టెప్ ఫాల్ అండ్ హై ఫాల్. ఈ 3 చూడడానికి మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ చాలా వాక్ తర్వాత దిస్ ఇస్ అ లో ఫాల్. ఈ లో ఫాల్‌కి అయితే రీచ్ అయ్యామనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆ వాటర్‌ని చూస్తుంటే ఎంత అనిపిస్తుందో. మేమైతే చాలా చిల్ అయ్యాము ఇక్కడ. ఆ రాక్ మీదయితే ఎక్కి కూర్చున్నా నేను. ఎంత అనిపిచ్చిందో. ప్రశాంతంగా చల్లటి బ్రీజ్ తగులుతూ ఇట్ వాస్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ నాకు. ఐ లవ్ నేచర్. నాలాంటి నేచర్ లవర్స్‌కైతే ఇది బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. లో ఫాల్స్ నుంచి 0.5 మైల్స్ మౌంటైన్ హైక్ చేస్తే మనం ఈ బ్యూటిఫుల్ 2 స్టెప్ వాటర్ ఫాల్స్‌నైతే చూడొచ్చు. ఇదైతే కళ్ళకి అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం హైట్‌లో ఉండడం వల్ల ఆ వాటర్ ఫాల్ మిస్ట్ అనేది మన మీద పడుతూ చాలా బావుంటుంది. పైన సూర్యుడేమో బగబగా మండుతున్నాడు. బట్ ఈ వాటర్ మిస్ట్ తగులుతూ ఇట్ వాస్ సో అమేజింగ్. మళ్ళీ 1 మైల్ మౌంటైన్ హైక్ చేసిన తర్వాత మనం ఈ బ్యూటిఫుల్ హై వాటర్ ఫాల్స్ చూస్తాము. ఈ హై ఫాల్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ చాలామంది 2 ఫాల్స్ దగ్గరే ఆగిపోతారు. బికాజ్ ఇది ఎక్కడం అంత ఈజీ కాదు అండ్ చాలా కష్టం. కాళ్ళు నొప్పులొచ్చేసాయి మాకు కూడా. బట్ కానీ వి రియలీ వాంట్ టు సీ ద వ్యూ. అందుకే అందరం ఎలాగోలా కష్టపడి ఆ వ్యూనైతే ఎంజాయ్ చేశాము. ఇట్ వాస్ అ గ్రేట్ వ్యూ. అండ్ పైనుంచి అలా మీరు అంతా వాటర్ ఫాల్స్ చూస్తుంటే అదొక డిఫరెంట్ లోకంలో ఉన్నట్టు అనిపిస్తుందనమాట. సో, 4 అవర్స్ ఏమో పట్టింది మాకు ఈ టోటల్ హైక్ చేయడానికి. ఇంకా అందరం అలా ఆ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేసి ఇంకా కొండ అయితే దిగేసాము. మా అచీవ్‌మెంట్‌కి మేము చాలా ప్రౌడ్ ఉన్నాము. అండ్ వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ నైరా. తను కూడా మాతో ఆ హైక్ చేయడం. అండ్ అందరం ఆకలి మీద ఉన్నాము. సో, ఈ రెస్టారెంట్‌కైతే ఎళ్ళాము. క్రాసింగ్స్ అనే రెస్టారెంట్. బట్ వీళ్ళు మమ్మల్ని గెంటేశారు. ఎందుకంటే ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ 8 క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. బట్ మేము ఆ టైమింగ్ చూసుకోకుండా దగ్గరలో ఉన్న రెస్టారెంట్ అని వెళ్ళిపోయాము. బట్ వాళ్ళు మమ్మల్ని గెంటేసారనమాట. ఇంకా దారిలో వెళ్తూ ఇలా జస్ట్ ఇది ఒక బేకరీ లాగా అనమాట. సో, నవీన్ కోసం బర్త్‌డే అన్నాను కదా! తన కోసం ఏదైనా కేక్ తీసుకుందామని జస్ట్ వెళ్ళాము. అంత గొప్పగా ఏం లేవు. జస్ట్ ఏదో ఒక చిన్న కేక్ స్లైస్ తీసుకొని వి జస్ట్ రిటర్న్డ్. అండ్ నైరాకి కూడా ఒక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసామనమాట. అండ్
ఇంకా ఫుడ్ కోసం మా తిప్పలైతే మామూలుగా లేవు. లిటరల్లీ చాలా ఆకలికి నీరసం వచ్చేసింది నాకైతే. అండ్ ఒకవేళ మీరు గనక ఇలా ఈ ప్లేస్‌కి స్పెసిఫిక్‌గా వెళ్తుంటే యూ బెటర్ క్యారీ ఫుడ్ విత్ యూ. ఇక్కడ రెస్టారెంట్స్ ఆ టైంకి చాలా క్లోజ్ అయిపోవడము చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. బట్ ఫైనలీ మేమొక 12 మైల్స్ ఏమో అలా డ్రైవ్ చేసుకుంటూ ఒక రెస్టారెంట్‌కెళ్ళాము. ఇక్కడ లక్కీగా 10కి క్లోజ్ ఉండే కాబట్టి వీళ్ళు మమ్మల్ని మంచిగా అలో చేశారు. అండ్ ఇక్కడ చాలా చాలా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని వీ హ్యాడ్ లైక్ చికెన్ వింగ్స్, టేటర్ టాట్స్, పిజ్జా అండ్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగ్గెట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ ఆర్డర్ చేసుకొని వీ హ్యాడ్ అ బ్లాస్ట్ అనమాట. బికాజ్ అంత ఆకలి మీద ఉన్నాం అందరము. సో, మంచిగా ఫుడ్ తినేసి ఇంకా హోటల్‌కైతే బయలుదేరాం. ఫైనల్లీ మేమందరం కలిసి హోటల్‌కైతే వచ్చేసాము. మా చెక్-ఇన్ అయితే ఆఫ్టర్‌నూన్ 3:00 ఉండే. కానీ మేము నైట్ 10:00 వచ్చాము. బికాజ్ మాకు ఈ హైకింగ్ ఇవన్నీ కూడా చాలా లేట్ అయ్యాయి. ఇంకా ఫుడ్ వెతకడానికి చాలా టైం పట్టింది కాబట్టి 10:00కొచ్చాము. అండ్ హోటల్‌కి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. బికాజ్ వి ఆల్ ఆర్ ఎగ్జాస్టెడ్. ఇంకా అస్సలు ఓపిక లేదు మా అందరికీ. అందరం అలసిపోయాము. నైరా ఆల్రెడీ నిద్ర కూడా పోయింది. అండ్ మా హోటల్ రూమ్ అయితే మాకు లేక్ వ్యూ ఇచ్చారు. చాలా బావుండింది. ఇక అందరం ఫ్రెష్ అయిపోయి అలా రిలాక్స్డ్‌గా ఉండే. అండ్ నవీన్ బర్త్‌డే గుర్తొచ్చిందప్పుడు కేక్ తీసుకొచ్చాం కదా! సో, తను యాక్చువల్లీ నిద్రపోయాడనుకున్నాము. తనే మమ్మల్ని ప్రాంక్ చేశాడు. సో, తను నిద్రపోతున్నాడు జస్ట్ సర్ప్రైజ్ చేద్దాము కేక్ స్లైస్‌తో అని అనుకున్నాము. అండ్ హీ ప్రాంక్డ్ అస్. తను నిద్రపోతున్నట్టు నటించి మమ్మల్ని అందరినీ ప్రాంక్ చేశాడు. Happy birthday to you. That's fine. That's fine, dude. क्यों laugh कर रहे थे? It was very good. ఇక పొద్దున అయితే మంచిగా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి, మా హోటల్ వెనక లేక్ వ్యూ అన్నాను కదా! అక్కడైతే వచ్చి కూర్చున్నాము. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇట్ వాస్ బ్యూటిఫుల్. సన్‌రైజ్‌కొద్దాం అనుకున్నాము. బట్ లేట్‌గా నిద్ర లేవడం వల్ల ఆల్రెడీ సన్‌రైజ్ అయిపోయింది. సో, బట్ కానీ వచ్చి కొంచెం సేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము. సో, నాకు బెస్ట్ ఏమనిపిస్తదంటే హోటల్ రూమ్స్‌లో ఈ మిర్రర్స్ అంటే నాకు చాలా ఇష్టం. లుక్ అట్ థట్ క్యూట్ మిర్రర్ ఎంత బావుందో కదా అసలు. నాకైతే చాలా చాలా నచ్చింది ఆ మిర్రర్ అయితే. సో, అందుకే కొంచెం అక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. చాలా బావుండింది. అండ్ ఇక్కడైతే నేను, నైరా ఫిట్ చెక్ చేస్తున్నాము. సో, తనైతే ఎంత క్యూట్‌గా హార్ట్ షేప్ అవుట్‌ఫిట్ వేసుకొని తన అవుట్‌ఫిట్‌నయితే చూపిస్తూ ఉందనమాట.
ఇట్స్ టైమ్ టు చెక్అవుట్ ద రూమ్. సో, ఇంకా మేమైతే హోటల్ చెక్అవుట్ చేసేసి ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూడాలి. So cute, Nairu. Nairu, you look like a rainbow bunny. మళ్ళీ కాఫీ తీసుకొనైతే లేక్ వ్యూకే వచ్చేసాము. లగేజ్ అంతా కార్‌లో పెట్టేసి, ఇక్కడ ఈ లేక్ వ్యూలో కూర్చొని మంచిగా కాఫీనైతే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ ప్లేస్‌లో అయితే మేము చాలా చాలా పిక్స్ కూడా తీసుకున్నాము. అవన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అంతా అప్‌లోడ్ చేస్తాను. ఇట్ వాస్ అ గ్రేట్ పిక్చర్స్. అండ్ ఈ వాటర్ అయితే చాలా క్లియర్ ఉన్నాయి అండ్ వెరీ నైస్. అండ్ అక్కడి నుంచి అయితే మేము సిల్వర్ బే పార్క్ అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా ఎలా భయపడుతున్నానో. అవి చాలా చాలా భయంగా ఉంది ఆ రాక్స్ అయితే ఎక్కడం. నేను చాలా ఈజీ అనుకున్నా. నేనైతే ఏముందిలే ఎక్కేద్దాం అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ ఈజీ. చాలా కష్టంగా అనిపించింది. బట్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ వ్యూ. అక్కడ మనకి చాలా చాలా బోటింగ్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ వ్యూ స్పాట్స్ ఉన్నాయి. ఒక ఐలాండ్ లాగా ఉందనమాట. కొంచెం లోపలికెళ్తే బోట్స్‌లో వెళ్ళొచ్చు అక్కడికి. బట్ కానీ మాకు టైం లేక ఎళ్ళలేదు. బట్ మేబీ నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. ఇంకా అక్కడే కూర్చొని ఆ వ్యూని అలా ఎంజాయ్ చేసుకుంటూ వి హాడ్ ఎ రియలీ నైస్ టాక్. అక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయే దారిలో దులూత్‌లోనే బెటీస్ పై అని వరల్డ్ ఫేమస్ పైస్ ఉంటాయి అక్కడ. చాలా చాలా బావుంటాయన్నారు. బట్ ఫస్ట్ టైమ్ వెళ్ళాము. ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. చాలా ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ ఉండే అనమాట. సో, అలా బజర్ ఇస్తారు. సో, మన ఆర్డర్ నంబర్ వచ్చినప్పుడు ఆ బజర్ రింగ్ అవుతుందనమాట. సో, మేమైతే ఇలా ట్రిపుల్ చాక్లేట్ అండ్ అలాగే కోకోనట్ పై ట్రై చేసాము. 2 యమ్ అండ్ అలాగే కార్‌లో రిటర్న్‌లో ఒక మంచి న్యాప్ వేసేసాము.